భానుప్రీతాన్నేమో సిటీకి పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కనే రూమ్ లో కూర్చొని బోర్ కొడుతుందని చెప్పి సర్లే గుర్రాలని చూసొద్దాం అని చెప్పి బయలుదేరిన. మనకున్న అలవాట్లలో ఇదొకటి, ఖాళీగా ఉంటే ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటాం. ఈ పిల్ల పుట్టి ఒక 4 months అవుతుంది, కానీ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఈ గుర్రాలతో హార్స్ రైడింగ్ చేస్తారా అంటే హార్స్ రైడింగ్ కూడా చేస్తారు కొన్ని గుర్రాలతో, కానీ మాక్సిమం గుర్రాలు ఏంటిదంటే వీళ్ళు పిల్లలు ఆడుకోవడానికి పెంచుతుర్రు అనమాట. నాకు ఇంతకు ముందు తెలిసిన దాని ప్రకారం అయితే 2 గుర్రాలే పిల్లలు పెట్టినాయి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకో 2 పిల్లలు ఉన్నాయి బ్రో. అంటే మనం ఇటు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, సో అందుకే మనకు తెలియదు. సో ఇవి వచ్చేసి హార్స్ రైడింగ్ కోసం. షేకులు వచ్చి మేము హార్స్ రైడింగ్ చేస్తామంటే వెంటనే గుర్రాన్ని రెడీ చేసేస్తారు. హార్స్ రైడింగ్ చేసే గుర్రాలలో ఇది ఒకటే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకో 2-3 ఉండేటి, మరి వాటిని ఎటు తీసుకెళ్లిలో నాకు తెలియదు. ఇంకా నేను విన్న దాని ప్రకారం అయితే మగవాటి మీద ఎక్కువ శాతం హార్స్ రైడింగ్ చేస్తారంట, ఆడవాటి మీద చాలా తక్కువ. ఇక వీటి గెలకడం అయిపోయిన తర్వాత సర్లే మన రినోస్ గారిని నీళ్ళు పెడదామని వచ్చి చూస్తే వీడేమో పడుకొని ఉన్నాడు, అద్నాన్ భయ్ ఏమో నమాజ్ చదువుతాడు. ఈ సర్లే మీ అందరికి నేపాల్లోని పరిచయం చేయలేదుగా అని చెప్పి వీడి దగ్గరికి వెళ్ళిన. అన్న రీసెంట్ గా 16 Pro Max కొన్నాడు, కానీ అసలు స్టోరీ ఏంటిదంటే అన్నకి ఐఫోన్ గురించి అంత తెలియదు. వీడికి మొత్తం నేనే నేర్పాల్సి వస్తుంది. రినోస్ గారు చూడండి ఎంత మంచిగా అన్నాడు.